ఫ్రెండ్స్, మనకి ఏదైనా చిన్న సమస్య ఎదురైనప్పుడు మనము ఆటోమేటిక్గా అసలు ఈ సమస్య ఎందుకు ఎదురైంది అనేది ఆలోచించడం పక్కన పెట్టి మనకేదో చెడు దృష్టి పడింది, మన పైన ఏదో నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయింది అనే ఆలోచన వస్తుంది. అసలు చెడు దృష్టి అనేది నిజమా అబద్ధమా? చెడు దృష్టి అనేది కొంత మేరకు నిజమే. మనం ఏదైనా సరే కొత్త పనిలో ప్రారంభించినప్పుడు, ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టుకున్నా సరే, ఏదైనా కొత్త వాహనం కొన్నా సరే, అందరికీ మనం నచ్చాలనేది ఉండదు. కొందరు మనకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు మన మీద, మనం కొత్త ఇల్లులు కొత్త వాహనాలు కొనుక్కున్నప్పుడు మన పైన ఆటోమేటిక్గా వాళ్ళకి అసూయ ఈర్ష్య అనేటివి ఏర్పడతాయి. ఈ అసూయ ఈర్ష్య అనేటివి నెగిటివ్ వైబ్స్. ఈ విధంగా నెగిటివ్ వైబ్స్ అనేటివి ఏర్పడినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎంతో కొంత చెడు జరుగుతుంది. కాబట్టి చెడు దృష్టి కొంత మేరకు నిజమని చెప్పుకోవచ్చు. కానీ దీనికి ఏ విధంగా కూడా సైంటిఫిక్గా నిరూపణ లేదు. ఈ చెడు దృష్టి అనేది మనకి పురాతన కాలం నుంచి, పెద్దల నుంచి వచ్చినటువంటి ఒక సాంప్రదాయం మాత్రమే. చిన్నపిల్లలు ఏడవడం కానీ, ఆకస్మికంగా మనకి ఏదైనా చెడు జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా సడన్గా జరిగేటివన్నీ కూడా ఏదో చెడు దృష్టి ప్రభావం వల్లనే అనేది ఒక సాంకేతంగా మనం భావిస్తాము.